అనౌన్స్ చేయడం జరిగింది ఆ సెలబ్రేషన్. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకోటి ఉంది. ఈరోజు 9th యానివర్సరీ ఆఫ్ పిఎంసి మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ అన్నీ జరగడానికి కారణము ఆల్ ద ఎంప్లాయీస్ సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ తరఫున ధన్యవాదాలు. మీ అందరూ లేకపోతే మూమెంట్లో ఎంప్లాయీ సపోర్ట్ లేకపోతే ఇంత పని జరిగేది కాదు. మీ టైమింగ్స్ అన్నీ వదులుకొని ఫ్యామిలీస్కి టైం ఇవ్వకుండా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయారు. బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మనం ఇప్పుడు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. ఆనంద్ గారిని వచ్చి ఈ 9 years జర్నీ ఎంత అద్భుతంగా జరిగింది. ఎన్నో హడల్స్ ఉంటాయి. ఒక కంపెనీ 9 సంవత్సరాల పాటు అందులో మీడియా నడపడం అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది సీనియర్స్ ఉన్నారు, మీడియా వింగ్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మాదంతా స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మీ అందరికీ మాకంటే బాగా తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయో. అన్నీ ఉన్న మనకి డాట్ల హనుమంతరాజు గారు అనేది ఒక స్పైనల్ కార్డ్ లాగా ఉండి ఎంతోమంది డైరెక్టర్స్, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కావచ్చు, బ్యాక్ డైరెక్టర్స్ కావచ్చు, అండ్ షేర్ హోల్డర్స్, స్పెషల్లీ షేర్ హోల్డర్స్ సపోర్ట్ కావచ్చు, ద సేమ్ టైం పిఎంసి ట్రస్ట్ సపోర్ట్ కావచ్చు. వీటి అన్నిటి వల్లనే జరిగింది ఇదంతా. అన్నీ ఎలా కలిసి వచ్చాయంటే పత్రి గారు పనిచేసింది వన్నెస్ అనే ఒకే ఒక కాన్సెప్ట్ కోసం. వారి సంకల్పం గొప్పది, పత్రి గారి సంకల్పం. కాబట్టి ఆ సంకల్పమే మనందరినీ నడిపించింది ఈ 9 సంవత్సరాలు. ఇక ముందు కూడా వారి ఎనర్జీ మనందరినీ నడిపిస్తుంది. కేవలం మనం చేయాల్సిందల్లా ఎన్నో హడల్స్ ఉంటాయి ఒక కంపెనీ నడిపేటప్పుడు. శ్రద్ధ, సబురి ఆ రెండు ఉన్నప్పుడు మనం చక్కగా ముందుకెళ్తాం. We all hope for the best. Thank you. Congratulations from all. మాధవి మేడం. అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అంటే మీరు ఎంతో కష్టపడితే కానీ మరి ఎన్నో దేశాలకి వెళ్ళింది. మరి ఈ మెడిటేషన్ అనేది, శాకాహారం అనేది, పిరమిడ్ ఎనర్జీ అనేది మరి ఎంతో మంది జీవితాలు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. మరి ఈ ఛానల్ వల్ల, ఈ ఛానల్ ఫస్ట్ రావడానికి కారణం మనకి షేర్ హోల్డర్స్, వాళ్ళకి కూడా ఒక్కసారి మనం కృతజ్ఞతలు తెలుసుకుందాం. మరి దీన్ని బాగా అంటే ముందుండి నడిపిస్తున్న అంబాసిడర్స్కి కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మీ అందరికీ కూడా రాత్రనక పగలనక ఎంతో వర్క్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా ఒకసారి కంగ్రాచులేషన్స్. అండ్ మరి ఎంతో అద్భుతంగా మనకి ఎంతోమంది డైరెక్టర్స్ రావడం జరిగింది, మరి ట్రస్టీలు రావడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో వాళ్ళ ఎనర్జీని శక్తికి మించి కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో వర్క్ చేస్తుండబట్టి ఇన్ని సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాము. అందరికీ కూడా థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో సుదినం. మరి 80 సంవత్సరాల క్రితం గాంధీ గారు భారతదేశానికి స్వతంత్రం కోసం మరి ఆయన ఒక ఉద్యమం ద్వారా చక్కగా మనకి ఇండిపెండెన్స్ అనేది రావటం జరిగింది. మరి అలాగే 40 సంవత్సరాల క్రితం పత్రి గారు ప్రతి జీవి ఈ భూమి మీద స్వేచ్ఛగా ఆనందంగా జీవించాలి అని, మరి ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా అవ్వాలి అని ఒక పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది స్థాపించి మరి ఎంతోమందికి, లక్షల కోట్ల మందికి ఆ ధ్యానాన్ని అందించడం జరిగింది. ఈరోజు భూమి మీద ఎన్నో జీవులు ఆనందంగా జీవిస్తున్నాయి ఆయన వల్ల. అలాగే మనమందరం కూడా మరి ఈ ధ్యానంలోకి రావటం ద్వారా మన జీవితానికి ఒక అర్థాన్ని తెలుసుకొని ఎంతో అద్భుతంగా జీవితాన్ని జీవించగలుగుతున్నాం. ప్రతి ఒక్కరూ ఆ స్వేచ్ఛగా ఉన్నప్పుడే ఆనందంగా ఉండగలుగుతాం. మరి అలాంటి స్వేచ్ఛను మనకి పత్రి గారు ఇవ్వటం జరిగింది. మరి దానికి గుర్తింపుగా టెక్సాస్లో మరి పత్రిజీ డే అని వాళ్ళు ఇవ్వటం అసలు ప్రతి పిరమిడ్ మాస్టర్కి గర్వకారణం. ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందామండి. మరి అలాగనే మనం పిఎంసి అనేది స్టార్ట్ చేసుకుని 8 years కంప్లీట్ అయ్యి 9th yearలో మనం అడుగు పెట్టాము. అంటే మరి పిఎంసి ద్వారా ఎంతోమంది కొత్త వాళ్ళకి ధ్యానం అందుతుంది. 40 సంవత్సరాల క్రితం పత్రి గారు ఒక వ్యక్తికి ధ్యానం అందించడానికి ఊరూరా తిరిగి మరి అలాగే ఎంతోమంది ఆయనతో కలిసి ఎంతో కష్టపడ్డారు. మరి పిఎంసిని స్థాపించారు. మరి పిఎంసి ద్వారా
అద్భుతంగా ప్రతి ఒక్కరికి ధ్యానం అందుతుంది. ఎంతోమంది శాకాహారులుగా మారుతున్నారు. ఎంతో అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారు. మరి ఈ ఘనత మరి పిఎంసిలో వర్క్ చేస్తున్న మరి ప్రతి ఒక్కరికి కూడా చెందుతుంది. మరి ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతంగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అలాగనే పిఎంసి డైరెక్టర్స్, మరి ట్రస్టీస్, అలాగే పిఎంసికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు తన్ మన్ ధన్ మరి పిఎంసికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఘనత చెందుతుందండి. మరి పిఎంసి అనేది ఒక అద్భుతమైన స్పిరిచువల్ ఛానల్. ఇంతవరకు స్పిరిచువల్ ఛానల్స్ లేవు. ఇది వరల్డ్లో ద బెస్ట్ స్పిరిచువల్ ఛానల్ ఇది. మరి ఇలాంటి ఛానల్కి మన వంతు సహకారం అందించడానికి మనం ఉన్నాము అంటే మనం ఎంతో అదృష్టంగా భావించాలి. మరి చక్కని మనకి ఇలాంటి అవకాశం. ఈ ఛానల్ ఇంకా ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్ళాలి. అలాగనే ఎంతోమందికి దీని ద్వారా మరి సార్ ఏదైతే ఆయన సంకల్పం ఉందో ప్రతి ఒక్కరికి ధ్యానము, శాకాహారము అందాలని మరి అది నెరవేరాలి. ఎంతో మరి అద్భుతంగా మనం అలాగనే మరి 22 నుంచి 28 వరకు తిరుపతిలో ధ్యానయజ్ఞం చేసుకోబోతున్నాం. మరి లాస్ట్ ఇయర్ ఎంతో అద్భుతంగా ధ్యానయజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం ద్వారా పిఎంసికి ఒక ఎనర్జీ అనేది యాడ్ అయ్యిందండి. ఎంతో అద్భుతంగా అప్పటి నుంచి కూడా పిఎంసిలో ఎంతో డెవలప్మెంట్ జరిగింది. పిఎంసిలోనే కాదు, పిఎస్ఎస్ఎం మూమెంట్లోనే మరి ఆ డెవలప్మెంట్ అనేది జరిగింది. మరి పిఎంసికి ఒక ఎనర్జీ అనేది యాడ్ అయింది. మరి ఇప్పుడు సెకండ్ మనం తిరుపతిలో ధ్యానయజ్ఞం చేసుకోబోతున్నాం. మరి ఇంకా అద్భుతంగా మరి ఎనర్జీతో మనం ముందుకు వెళ్దామండి. మరి ఈ డే మనందరికీ ఒక స్పెషల్. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. ఈ ప్రతి క్షణం సత్యదర్శనాన్ని వీక్షిస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటేనే ప్రతి మాస్టర్ యొక్క సహకారంతో నడుస్తుంది. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి గట్టిగా చప్పట్లు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ మనకి ఈరోజు 3 పండగలు. ఒకటి, మనం హైదరాబాద్లో పిఎంసి 9th యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటుంటే దేశం మొత్తం మనకి August 15 సెలబ్రేషన్ చేసుకుంటున్నాయి. ఇంటర్నేషనల్గా పత్రిజీ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సో ఎట్ ఏ టైం అంటే హిట్, బంపర్ హిట్, బ్లాక్ బాస్టర్ అంటారు కదా, అలాగే మనకేంటంటే ఇది బ్లాక్ బాస్టర్ అనమాట. ఎస్పెషల్లీ పిఎంసికి అండ్ పిఎస్ఎస్ఎంకి మనకి ముఖ్యంగా ఇది ప్రతి సంవత్సరం మనకు జరుగుతుంది. ఇప్పుడు ఒక రోజు జరగడం కాదు, ఒక ఇయర్ జరగడం కాదు, ప్రతి సంవత్సరం మనకి ఈ బ్లాక్ బాస్టర్ బంపర్ హిట్లు ఉంటాయి మనకి. సో ముఖ్యంగా మనకి ఇది 9th ఇయర్ పిఎంసి మనం స్టార్ట్ చేసి పిఎస్ఎస్ఎం అందరూ సహపోర్ట్తోని ఇంత ముందుకి మనం రాగలిగాం. ఈ ప్రయాణంలో నేను ఆల్మోస్ట్ ఒక 6 years సక్సెస్ఫుల్గా దీంట్లో వర్క్ చేసే అవకాశం నాకు కల్పించబడింది. సో ముఖ్యంగా అంటే ఎలా ఉంటుందని అంటే, ఒక మంచి పని చేయడానికి ఏదైనా మనం అనుకున్నప్పుడు నేచర్ మనకి అన్ని రకాలుగా సహాయం పడుతుంది అంటారు. అలాంటిది లోకానికే మనం ఒక అద్భుతమైన ఒక మంచి చేయాలనుకున్నప్పుడు అది ఏ రకంగా దాన్ని మలుచుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తుంది అన్నది పిఎంసికి ఉదాహరణ. ఎందుకనంటే సార్ నాటిన ఒక చిన్న విత్తనం పిఎస్ఎస్ఎం నుంచి వచ్చిన చెట్టు నుండి ఒక ఫలంలా పిఎంసి వచ్చి ఈ రోజున అందరికీ కడుపు నింపుతూ అందరికీ జ్ఞానాన్ని అందిస్తూ ఇంకా అదే పిఎస్ఎస్ఎంని ఇంకా మరింత విస్తృతంగా ప్రపంచవ్యాప్తం చేయడానికి ఈ రోజున మనం అందరం కూడా ఈ రోజున ఇక్కడ కూర్చొని, ఇందులో కొంతమంది మెడిటేటర్స్ ఉన్నారు, నాన్ మెడిటేటర్స్ ఉన్నారు, బట్ చేసే పని అంతా కూడా తెలిసినా తెలియకపోయినా చేసేది లోక కళ్యాణమే. సో అందుకు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మనకి కల్పించిన పిఎంసికి మనం మరింత కృతజ్ఞతతో ఇంకా మంచిగా వర్క్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మనకి జనరల్గా అయితే కనుక ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనం చిన్నప్పుడు August 15th అంటే కనుక స్కూల్లో సెలబ్రేషన్స్ రకరకాలు చేస్తుంటాం. అలాంటిది ఒక మహానుభావుడిని అంటే పత్రిజీని మన దేశంలోనేతో పాటు ఇంకా మిగతా ఇతర దేశాల్లో కూడా గుర్తించి పత్రిజీ డేగా ఇవ్వడం అన్నది నిజంగా ఇది చాలా 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 గొప్ప విషయం. ఇది అంటే మన ఊర్లో మన వ్యక్తి గురించి, మన ఇంట్లో వ్యక్తి గురించి తెలుసుకోవడం ఒక విషయం అయితే, వేరే దేశంలో శారదాలకు గొప్పతనాన్ని తెలుసుకొని August 15th పత్రిజీ డేగా దాన్ని సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంది అని అంటే ఇది చరిత్రలో ఎప్పుడు ఉండిపోతుంది. మనకి ఎప్పుడు కూడా మన తరతరాలకు కూడా పత్రిజీ అంటే ఎవరో కూడా తెలిసే అవకాశం మనకి కల్పించబడింది. సో ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి పిఎంసికి అండ్ పిఎస్ఎస్ఎంకి మనకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒకసారి మన ఎంప్లాయీస్ అందరితో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందాం. సరే.
అందరికీ నమస్కారం అండి. ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ని ఒక మూమెంటే ఒక అద్భుతం అయితే అందులో మనము సెలబ్రేషన్స్ చేసుకోవటం అన్నది చంద్ర సార్ చెప్పినట్టుగా అది ఒక చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అనేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక్కొక్కటి కంపేర్ చేసుకుంటే మనకి ఆగస్టు 15th ఎట్లాగో వచ్చిందో అట్లాగే డిసెంబర్ 21st కూడా అట్లాగే వచ్చింది. ఒక్కొక్క మూమెంట్ చూస్తున్నట్టయితే ఆయన ఎంత పెద్ద గురువుగారు ఎంత పెద్ద దూరదృష్టితో ఎన్నో సంవత్సరాలకి ఎంతోమందికి ఇది ఒక వేదంలా ఉండిపోవటానికి ఎన్నెన్ని మైలురాయిలు ముందే వేసి వెళ్ళారు అంటే దాని గొడుగు నీడలో మనం పనిచేస్తున్నామంటే చాలా గర్వపడే రోజు అండ్ గర్వపడవలసిన విషయం కూడా ఇదంతా ప్రతి మాస్టర్కి వాళ్ళ కృతజ్ఞతా భావాలకి మనము అందిస్తున్న సేవగా భావిస్తున్నాం. ఇంకా మంచిగా మనం అందరం కూడా ఈ మూమెంట్కి పిరమిడ్ మాస్టర్స్కి మంచిగా సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిఎంసి స్టార్ట్ అయ్యి 9 years అయితే నా ప్రయాణం దీంట్లో 5 years నుంచి నడుస్తుంది. ఆల్ ది బెస్ట్ పిఎంసి. డైలీ రోజు రోజుకు దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం ఇదే ప్రెమిసెస్లో ఎన్నో ఫంక్షన్స్ జరుపుకున్నాం పత్రి సార్తో. మరి సార్ యొక్క లక్ష్యానికి మనమందరం వర్క్ చేస్తూ మరి 9th anniversary సెలబ్రేషన్స్ను మనందరం ఇక్కడ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆగస్టు 15 మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంటాం, చిన్నప్పటి నుంచి దాన్ని సెలబ్రేట్ చేస్తూనే ఉంటాం. సేమ్ అదే డేలోని మన ఛానల్ యానివర్సరీ, అదే డేనే మరి యుఎస్ గవర్నమెంట్ టెక్సాస్ స్టేట్లో మరి ఆగస్టు 15th పత్రిజీ డేగా అనౌన్స్ చేయడం. మనం లాస్ట్ ఇయర్ మనందరం ఎంత వర్క్ చేసామో మనందరికీ తెలుసు. ముఖ్యంగా తిరుపతి ధ్యాన మహాయజ్ఞం. సో ఈ సంవత్సరం మనం 2వసారి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం జరుపుకోబోతున్నాం. ఈ యజ్ఞంలో లాస్ట్ ఇయర్ ధ్యానం అనేది చాలా అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది. మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours మెడిటేషన్. బట్ ఈసారి దాంతోపాటు 1980 నుంచి 1980 సంవత్సరం నుంచి డే 1 పత్రి సార్ ఆయన మొదలుపెట్టినప్పుడు ఆయనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మొదలుపెట్టి 2000 year వరకు ఉన్నటువంటి మాస్టర్స్ అందరినీ మనం ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ యొక్క అనుభవాలన్నింటినీ మనం ప్రపంచానికి తెలియజేయబోతున్నాం. పిఎస్ఎస్ఎం పునాది రాళ్ళు వాళ్ళు. సో వాళ్ళందరి యొక్క విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోబోతున్నాం. అండ్ పిఎంసి మన ఛానల్ నుంచి ఎప్పుడు అవార్డ్స్ ఇవ్వలేదు ఎవరికి. మరి 9th yearలో మనం ఇవ్వబోతున్నాం. పిఎంసి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ఇవ్వబోతున్నాం. వాళ్ళ యొక్క లైఫ్ని వాళ్ళకి పనంగా పెట్టి మరి మూమెంట్ కోసం వర్క్ చేసిన వాళ్ళందరికీ. అలాగే యువతకు పెద్దపీట వేస్తూ యూత్ డే చేయబోతున్నాం. ఒక 25th మనం ఆగస్టు 25th యూత్ డేగా మనం అద్భుతంగా జరుపుకోబోతున్నాం. అండ్ ఈసారి మార్నింగ్ 6 నుంచి నైట్ 9 o'clock వరకు అఖండ ధ్యానం మహతి ఆడిటోరియం సెల్లార్లో మనం అఖండ ధ్యానం ఏర్పాటు చేసాం. అది కంప్లీట్గా లైవ్ వెళ్తూ ఉంటుంది. అది అక్కడ మార్నింగ్ 6 గంటలకు మొదలైతే రాత్రి 9 గంటల వరకు కంటిన్యూ లైవ్ ఒకే కెమెరా దానికి పెట్టేస్తాం మనం. అండ్ ఫినిషింగ్ మనం తిరుమలలో ధ్యానంతో మనం ఫినిష్ చేస్తాం 28వ తేదీ. ఇలా ఎన్నో విషయాలు ఈసారి చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి మన యజ్ఞంలో. మీరందరూ దీనికి రేయింబవళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అదే వర్క్ నడుస్తూనే ఉంది. మరి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనకు తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అనేది ఒక గొప్ప సక్సెస్, ఒక షిఫ్ట్ అది. మరి ఈ సంవత్సరం మనం ఇప్పటికే మన పర్మనెంట్ బిల్డింగ్ కోసం మనం మీ అందరికీ తెలిసిన విషయమే, మనం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కన మనం ల్యాండ్ తీసుకోవడం జరిగింది. మనం వీలైనంత త్వరలో మన ఓన్ ప్రెమిసెస్కి మన ఆఫీసు షిఫ్ట్ అవుతుంది.
అండ్ ఇదే సంవత్సరంలోనే మరి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం. ఈ తిరుపతి ధ్యానం మహాయజ్ఞంతో మరి మరింత గొప్పగా మనం పిఎంసిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో మనందరం ఉన్నాం. వీటన్నింటిలో అందరం వర్క్ చేస్తున్నాం. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క నేచర్ ఆఫ్ వర్క్. డైరెక్టర్స్ది ఒక టైప్ ఆఫ్ వర్క్, ట్రస్టీస్ది ఒక నేచర్ ఆఫ్ వర్క్, ఎంప్లాయీస్ది ఒక నేచర్ ఆఫ్ వర్క్. బట్ మనందరం కలిస్తేనే, మనందరం కృషి చేస్తేనే అవన్నీ ముందుకెళ్ళేది జర్నీ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మన ఈవెంటే కాదు, ఏ ఈవెంట్ అయినా అది మన ఈవెంట్ లానే మొత్తం అంతా అద్భుతంగా చేస్తాం. మనం లాస్ట్ టైం వశిష్ఠ గౌతమిలో ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎన్ని అద్భుతాలు అక్కడ జరిగాయో సూరారెడ్డి చెప్తుంటే చాలా ఆశ్చర్యపోయాను. కేవలం ఏ ఒక్కరో చేస్తే ఏవి జరగవు, మనందరం చేస్తేనే అన్నీ జరుగుతాయి. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్వరూ మనల్ని చెక్ చేయరు మనం ఏం చేస్తున్నామని. మనం ఎంత వర్క్ చేస్తూ ఉంటే మన లోపలనే అంత ఎనర్జీ మల్టిప్లై అవుతూ ఉంటుంది. మనందరం చేసినటువంటి విశేషమైనటువంటి కృషి మరి 9th యానివర్సరీ సెలబ్రేషన్స్. నెక్స్ట్ మనకు తిరుపతి ధ్యాన మహాయజ్ఞం. లాస్ట్ టైం కేవలం 15 మంది వచ్చారు. ఈసారి 35 మెంబర్స్ ఉన్న ఎంప్లాయీస్ మ్యాక్సిమం ఈసారి తిరుపతికి వస్తున్నారు. చక్కగా మనం సెలబ్రేట్ చేసుకుందాం అక్కడ. అండ్ మన 9th యానివర్సరీ సెలబ్రేషన్స్ని కూడా మనం కేక్ కటింగ్తో అద్భుతంగా జరుపుకుందాం. దానికి ముందు బాలకృష్ణ సార్ మెసేజ్. అందరికీ నమస్తే. సో ఇప్పుడు ప్రజెంట్గా తిరుపతి యజ్ఞం జరుగుతుంది. మీరందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో అందరికీ కూడా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈ ఏజ్ ఇప్పుడు మీరున్నటువంటి మీరందరూ కూడా యంగ్ పీపుల్, ఆల్మోస్ట్ 20 నుంచి 30 లోపు ఉన్నారు. ఇక్కడ ఒకటి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఎనర్జీ స్పాట్స్లో పిఎంసి అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎనర్జీ స్పాట్. ఆ ఎనర్జీలో వర్క్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. మీరు హ్యాపీ ఇక్కడ వర్క్ చేయగలుగుతున్నారంటే మీ ఎనర్జీస్ కూడా మీరు ధ్యానం చేసినా చేయకపోయినా మీరు కూడా మంచి ఎనర్జీస్తో, చాలా హై ఎనర్జీస్తో ఉన్నారు అనేది అర్థం. అట్లాంటి వాళ్ళు ఇక్కడ నిలబడగలుగుతారు. రెండోది ఏంటంటే, మీ ఏజ్లో మీ పవర్ ఏంటి, మీకు ఏమనిపిస్తుందంటే మేము చాలా ప్రెషర్ తీసుకుంటున్నాము అని అనుకుంటూ ఉండొచ్చు మీరు. కానీ ఈ ఏజ్లో ఆ ప్రెషర్ తీసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే మీ కెపాసిటీ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అక్కడ ఏజ్లో మీ కెపాసిటీ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఇది మీ ఫర్దర్ ఫ్యూచర్ లైఫ్కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇష్టంగా ప్లాన్గా చేసుకోండి. ఓకేనా? నిజంగా పిరమిడ్ మాస్టర్ అంటే బాలకృష్ణ సార్ లాగా ఉండాలి. ఎక్కడ ఏ వర్క్ ఉన్నా సరే, నాట్ ఓన్లీ పిఎంసి, కైలాసపురి పిరమిడ్ అద్భుతంగా జరిగిందన్నా, ఎక్కడ ఏ కార్యక్రమాలు, నార్త్ ఇండియాలో ఇంతమంది మాస్టర్స్ రావడానికి వారి టీం చేస్తున్న కృషి చాలా గొప్పది. మరి ఇందాక సార్ చెప్పారు కదా, మనము అలసిపోతున్నాము అని అనుకోకుండా పనిచేస్తున్నారు. సార్కి గట్టిగా చెప్పట్లేదు, ఎందుకంటే వారి ఏజ్లో. మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ పిఎస్ఎస్ఎం మూమెంట్. ఫ్రీక్వెన్సీ పిఎంసి విజ్ఞానదర్శి. పిఎంసి 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 పత్రిజీ డేకి సో అంటే ఈ సందర్భంగా ఈ 9 years జర్నీలో పిఎంసితో పాటు ట్రావెల్ అయిన మనకి ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా
ఎంతో మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక జర్నీ ఇందాక చెప్పినట్టు ఒకరితో అవ్వదు, మొత్తం టీమ్ ఎనర్జీ ఇదంతా కూడా. అలాంటప్పుడు ఈ జర్నీలో మనకి ముఖ్యంగా చాలా మైల్ రాయిలు మనం దాటాం. ఆ ప్రతి మైల్ రాయిలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి అండ్ ప్రతి ఒక్కరికి కూడా వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా. రజిత, పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని మనందరం పిలుచుకుంటాము. పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అని పిఎంసి టీం అంతా ఎంతో అద్భుతంగా పిలుచుకునే అద్భుతమైన ఛానల్ పిఎంసి. ఒకరోజు పత్రిజీ నాకు కాల్ చేశారు, బెంగళూరులో ఉన్నారు అప్పుడు సారు. నాకు ఒకే ఒక విషయం చెప్పారు, నువ్వు వెంటనే చేస్తున్న జాబ్ రిజైన్ చేసి పిఎంసికి వెళ్ళు అన్నారు. అలా పిఎంసిలో నేను మొట్టమొదటగా అడుగుపెట్టాను. నేను ఇది నా 6th ఇయర్ నా జర్నీ పిఎంసిలో. ఇలాంటి అద్భుతమైన ఛానల్లో వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. టీమ్ మెంబర్స్ కానీ, కొలీగ్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ట్రస్ట్ మెంబర్స్ కానీ అందరూ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తూ, ముఖ్యంగా మాకు తిరుపతి యజ్ఞాలు ఇలాంటి టైంలో మేము ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఇంత చక్కగా మేము ఇక్కడ వర్క్ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ పత్రిజీ. పత్రిజీ ఎప్పుడు మనం ఏం చేస్తున్నాము అని ఇందాక ఒక మేడం చెప్పినట్టు ఎక్కడున్నా ఆయన కాన్షియస్ పిఎంసిలో ఉంటూనే ఉంటుంది. మనం చేస్తున్న ప్రతి పని వెనుక పత్రిజీ ఉంటారు. అంత అద్భుతమైన ఛానల్లో నాకు ఒక అవకాశం వచ్చి ఇంత అద్భుతంగా సేవ చేసుకోవడానికి కారణమైన పిఎంసికి, పత్రిజీకి నేను ఎప్పుడు గ్రాటిట్యూడ్గా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అశోక్ ఇట్రా. అందరికీ నమస్కారం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం, పత్రిజీ డే అండ్ 9th యానివర్సరీ. అందరికీ శుభాకాంక్షలు. ఈ 9 సంవత్సరాల జర్నీలో నేను ఒక 3 years నుంచి ఉంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఇక్కడ ఉన్న చాలా పెద్దోళ్ళు, వయసులో కావచ్చు, వాళ్ళ అనుభవంలో కావచ్చు, ఎందులోనైనా సరే వాళ్ళకి జరిగినవన్నీ మాకు చెప్తున్నప్పుడు మేము అనుభవించకుండానే తెలుసుకుంటున్నాం. అది ఎలా తెలుసుకుంటామని తెలియట్లేదు. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ మాకు తెలియకుండానే మేము ఎలా హ్యాండిల్ చేసినామంటే ఇక్కడ కంటెంట్ చూస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుందేమో అని అనిపించింది. పిఎంసి ప్రేక్షకులకు నా నమస్కారం. ఈ 9 సంవత్సరాల ప్రయాణంలో నేను 7 సంవత్సరాల నుంచి ఇందులో వర్క్ చేస్తూ ఉన్నాను. ఇందులో చేస్తున్న మాస్టర్స్ అనుభవాలు కానీ, లేకపోతే పత్రిసార్ జ్ఞానం కానీ చాలా వరకు తెలుసుకున్నాను. వీళ్ళతోటి మేము ఇన్ని సంవత్సరాలు జర్నీ చేస్తున్నామంటే అది పత్రిజీ సార్ యొక్క ఆశీస్సులే అనుకుంటున్నాం మేము కూడా. యాక్చువల్గా నేను నాన్ మెడిటేటర్గా ఇక్కడ వచ్చినాను. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా వరకు నా లోపల చేంజెస్ కానీ రకరకాలుగా చాలా చేంజెస్ వచ్చాయి. 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. డిజిగ్నేషన్, ఒక్క నిమిషం ఆగి. డిజిగ్నేషన్ ఏం లేకుండా పనిచేస్తున్నావు నువ్వు పిఎంసీలో? డిజిగ్నేషన్ క్రియేటివ్ హెడ్గా ఉన్నాడు. ఇప్పుడు ఎడిటర్ హెడ్గా ఉండేవాడు, ఇప్పుడు ఛానల్కి క్రియేటివ్ హెడ్గా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది పత్రి సార్ని. ఆయన సంకల్పంతో ఈ ఛానల్ ప్రారంభించబడింది. అలానే దాట్ల హనుమంతరాజు గారు. పత్రి సార్ యొక్క ఆలోచన అయితే, సంకల్పం పత్రి సార్ది అయితే, మరి దాని మేనిఫెస్టేషన్ ఈ భూమి మీద దాన్ని సృష్టించిన సృష్టికర్త దాట్ల హనుమంతరాజు గారు. ఒకసారి హనుమంతరాజు సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఈ కంపెనీకి ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ధ్యానరత్న, మరి హిమాలయ తత్వదర్శి నందప్రసాదరావు గారు, ఆయన గట్టిగా చప్పట్లు కొడదాం. మన ఛానల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని మనం డే 1 నుంచి మనం ప్రారంభించుకొని మనం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రపంచానికి ఇవ్వడానికి కారణం నవకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ముఖ్యంగా మన ఛానల్లో ఈ విధంగా ఈ ఛానల్ ఇంత డెవలప్ అవుతోంది అంటే అందరూ డైరెక్టర్సు, మరి ట్రస్టీసు, మరి అడ్వైజర్సు, ముఖ్యంగా మన ఎంప్లాయీస్ అందరూ చేసినటువంటి హార్డ్ వర్కే ఈరోజు 9th years సెలబ్రేషన్స్ మనం జరుపుకోవడానికి కారణమైంది. మరి వీరందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన ఛానల్కి ఎంతోమంది వచ్చారు. వాళ్ళకి మంచి మంచి ఆఫర్లు వచ్చినప్పుడు మనమే దగ్గరుండి చక్కగా వాళ్ళని పంపించి మళ్ళీ వాళ్ళకి అక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా మళ్ళీ మనం ఇన్వైట్ చేసుకుంటున్నాం.
ఇప్పుడు లక్ష్మీ మేడం అట్లనే వెళ్ళింది, ఇందాక చెప్పారు. మళ్ళీ ఇక్కడ అవసరమైంది, లక్ష్మీ మేడంని చెప్పాం ఇలా మీరు వస్తే బాగుంటుందని, మళ్ళీ వచ్చారు, చేస్తున్నారు. అందరూ బాగుండాలన్నదే మనందరి సంకల్పం. డే 1 నుంచి ఈ సందర్భంగా ఏం చెప్తున్నామంటే, డే 1 నుంచి ఎంతోమంది వచ్చారు. ఇప్పుడు రవిశాస్త్రి ఉన్నాడు, ఎంతోమంది గురువులను మనకు పిఎంసి ద్వారా పరిచయం చేశాడు. రవిశాస్త్రి అయితేనేమి, మరి అలాగే సత్యం అయితేనేమి, ఎంత అద్భుతంగా వర్క్ చేశాడో సత్యం గారు. ఆయన ఒక వినూత్నమైనటువంటి పద్ధతిని ప్రవేశపెట్టాడు పిఎంసిలో. ఈరోజు ఇక్కడ ఉన్నా లేకపోయినా, ఇక్కడ మనం 9th యానివర్సరీ సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటే ఇక్కడ ఉన్నామంటే దానికి కారణమైనటువంటి ప్రతి ఎంప్లాయీకి, ప్రతి డైరెక్టర్కు, ప్రతి ట్రస్టీకి, ప్రతి అడ్వైజర్కు, పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పిఎంసి నుంచి మాస్టర్స్, ఈరోజు మనందరం ఈ జర్నీ చేయడానికి ముఖ్యమైనటువంటి మూలకర్త అయినటువంటి పత్రి సార్కి మరి ఆగస్టు 15th అనేటువంటి దినాన్ని మరి టెక్సాస్ గవర్నమెంట్ పత్రిజీ డేగా అది అనౌన్స్ చేయడం అన్నది మొత్తం హోల్ మన పిఎస్ఎస్ఎంకి, మన పిఎంసికి, మరి మనందరికీ కూడా ఒక గొప్ప సెలబ్రేషన్ ఇది. కాబట్టి దీన్ని ఇంత అద్భుతంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. ఆలోచన అప్పటికప్పుడు వచ్చింది, అప్పటికప్పుడు సెలబ్రేషన్ మొదలుపెట్టాం. అంతా తిరుపతి యజ్ఞంలో బిజీగా ఉన్నాం మనం అందరం. ఆలోచన వచ్చింది మొదలు, చక్కగా ఇది ఒక వేడుక అయిపోయింది. సో పిఎంసి నుంచి అందరికీ, పిఎంసి ప్రేక్షకులందరికీ 9th యానివర్సరీ సెలబ్రేషన్స్, అలాగే పిఎంసి షేర్ హోల్డర్స్కి, పిఎంసి అంబాసిడర్స్కి, పిఎంసి ఈసీఎస్ చేసేటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్కి, అలాగే పిఎంసికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ రూపంలో సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము పిఎంసి ఛానల్ నుంచి. సో ఫైనల్ వర్డ్స్. సో ఈ 9th ఇయర్ సెలబ్రేషన్ కంటే ముందు ఈ పిఎంసి ఛానల్ రూపం దాల్చడానికి కొంతమంది మాస్టర్స్ అజ్ఞాతంగా ఎంతో పనిచేశారు. దానికి పిరమిడ్ టీవీ అని స్థాపించినటువంటి ఈరోజు మనం వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. శ్రీనివాస్ చారి గారు అయితేనేమండి, వారికి బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేసిన శ్రీలక్ష్మి గారికేనండి. ఇంకా ఈ ఛానల్ని మనం స్థాపించడానికి ఫస్ట్ టైము మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అన్నప్పుడు నిర్మలా మేడం గారు అయితేనండి, దీనికి కంటెంట్ ఎలా చేసుకోవాలి అన్నప్పుడు ఆనంద్కి, నవకాంత్కి ఎప్పుడు వెన్నంటి ఉన్న ధ్యాన జగత్ వాణి గారికి అయితేనేమోనండి, వీరందరూ ఎంతోమంది మాస్టర్స్ ఆ రోజు ఛానల్ మనం ప్రారంభించాలి అనే ఒక ఆలోచన వచ్చిన మరుక్షణము ఎంతోమంది దీని వెనకాల ఉండి సపోర్ట్ చేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తరఫున ధన్యవాదాలు. అలాగే ఇంకొకటి, నల్లిమిల్లి విజయభాస్కర్ రెడ్డి గారు అని చెప్పేసి ఈస్ట్ గోదావరిలో ఉంటారు. ఆ మాస్టరు మన ఛానల్ స్టార్టింగ్లో ఒక మెయిన్ పేమెంట్ చేయాల్సి వచ్చింది. సో నల్లిమిల్లి విజయభాస్కర్ రెడ్డి సార్కి, అలానే ఆచార్య శ్రీనివాస్ వాళ్ళ వైఫ్ దివ్యాకి, మరి ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. ప్రతి ఒక్కళ్ళకి, నిర్మలా మేడంకి, వాణి మేడంకి, సో అందరికీ పేరున మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం పిఎంసి నుంచి. గ్రాటిట్యూడ్ అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏదైతే మనం ఫీల్ అవుతున్నామో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, వాళ్ళకి తెలియజేయడం అన్నది, వాళ్ళు చేసినటువంటి వర్క్ని మనం స్మరించుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఈ 9th యానివర్సరీ జర్నీలో మనం ఇలా ఉండడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్.